వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. ప్రభునందు అతి మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన భాగంలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మనం ఆరాధన చేసే దేవుడు మనలను గనులనుగా గొప్పవారిగా చేసేటటువంటి దేవుడు. ఈ భూలోకంలో ప్రతి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది. నేను గొప్పవాడిని అవ్వాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను ఆశీర్వదించబడాలి, నేను ఉన్నత స్థానంలో ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా ఆశపడతారు. ఆశపడడం మంచిదే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం గొప్పవారు అవ్వాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం ఘనత పొందిన వారిగా గనులుగా మార్చబడాలి అని అంటే దేవుని దృష్టిలో మనం ఒక పని చేయాలి. మనలను గనులుగా చేసేవాడు దేవుడు. ఆ దేవుని దృష్టిలో ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాట, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి అంటున్నారు ప్రభు. అంటే మనం గనులం అవ్వాలి, గొప్పవారం అవ్వాలి అని అంటే దేవుని దృష్టికి ప్రియులం అవ్వాలి. ప్రియుడు అనగా ఇష్టమైనటువంటి వాడు. దేవునికి మనము ఇష్టలుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడే మనం గొప్పవారం అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలయ్య గారు అంటారు, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టుడనై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను అని అన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు వచ్చినా, ప్రతికూల పరిస్థితులలో గుండా మనం వెళుతున్నా ఆయనకు ఇష్టలుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టలుగా జీవిస్తే దేవుడు మన జీవితంలో గొప్పవారిగా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 18వ కీర్తన 19వ వచనాన్ని మనం చదివితే భక్తుడైన దావీదు గారు ఓ చక్కని మాట అంటారు, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను అని అంటారు. నిజమే, భక్తుడైన దావీదు గారి జీవితంలో అనేక శోధనలు వచ్చాయి, అనేక సమస్యలు ఎదురయ్యాయి, ప్రతికూల పరిస్థితులలో నలిగిపోయాడు. అటువంటి పరిస్థితులలో దేవుని వైపు చూచాడు, ప్రార్థన చేశాడు, ఆయనకి ఇష్టంగా బ్రతికాడు. వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు ఆయన్ని తప్పించాడట. శ్రమలలో నుండి తప్పించి, సమస్యలలో నుండి తప్పించి, మరణాపాయం నుండి తప్పించి, గొర్రెల దొడ్డెలో నుండి దేవుడు ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడు, గనుడుగా చేశాడు. దేవుడు గొప్పవాడిగా నిలబెట్టాడు. భక్తుడైన దావీదు మరి గొప్పవాడు అవడానికి కారణం ఏమిటి? దేవునికి ఇష్టడు. అందుకే ప్రభు అంటారు కదా, దావీదు నా హృదయానుసారుడు. నిజమే, దావీదు దేవునికి ఇష్టడు గనుకనే కీడులో నుండి తప్పించాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా సమస్యలు అనుభవిస్తున్నావా? ప్రతికూల పరిస్థితులు గుండా వెళుతున్నావా? ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావా? బలహీనుడిగా ఉండి ఇక నా జీవితం ఇంతేనేమో అని కృంగిపోతున్నావా? ఈరోజు దావీదును తప్పించిన దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు, దావీదును అభివృద్ధి చేసిన దేవుడు నిన్ను కూడా అభివృద్ధి చేస్తాడు. దావీదుకు వచ్చిన సమస్త కీడులలో నుండి తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు. అయితే దావీదు ఎలాగూ దేవునికి ఇష్టడిగా జీవించాడో నీవు కూడా ఈరోజు ఆయనకి ఇష్టంగా బ్రతకగలిగితే, ఇష్టురాలుగా నువ్వు జీవించగలిగితే దేవుడు నీ సమస్యల్లో నుండి విడిపిస్తాడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. అలా ప్రభు మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించున్నట్లు మీ కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను.
దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రిని కొందనాలయ్యా. నీ దృష్టికి అయా ప్రియమైన వారిగా మేము ఉన్నప్పుడు గనులుగా చేసే దేవుడు అయ్యా. దావీదు నీకు ఇష్టంగా బ్రతికాడు, గనుడిగా చేశావు. ఈ వాగ్దానాన్ని చూస్తున్న నీ బిడ్డలు ఏ సమస్యలలో ఉన్నారో, ఏ ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ సమస్యలలో ఉన్నారో, నాజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో గనులుగా మార్చబడుదురుగాక, గొప్పవారిగా మార్చబడుదురుగాక. అయా వారి ఆర్థిక పరిస్థితులు అయా ఇబ్బందులలో నుండి మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, నెమ్మది లేకుండా ఉన్నారో, సమస్యలలో ఉన్నారో, అయా వేదన చేత బాధపడుతున్నారో, యేసు నామములో నీ కార్యము జరుగునుగాక నాకు జ్ఞాపిస్తున్నాను. మేలు కలుగు చేయండి, సమస్త అవసరతలను మీరు తీర్చండి. అయా నీ బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యమైన అద్భుతమైన నీ కార్యములను చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు, శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరిపోకు. శ్రమలందు దేవుని ప్రేమించిన, శ్రమలందు దేవుని ప్రేమించిన సమకూడును మేలు కొరకు, అన్ని సమకూడును మేలు కొరకు. శ్రమ కలిగినా భయపడకు, శ్రమ పెరిగినా బెదిరి